పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహించే నెలనెలా వెన్నెల సంగీత సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమం 63వ నెట్టింటి కార్యక్రమానికి అంతర్జాల ప్రేక్షకులందరికీ సాదర స్వాగత సుమాంజలి. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగువారి పెద్ద పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి నెలనెలా వెన్నెల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ వై కృష్ణకుమారి గారు పాల్గొని దాశరథి గాలిబ్ విహంగ వీక్షణం అనే అంశంపైన ప్రసంగిస్తారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో దాశరథి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సంస్కృతాంగ్ల భాషలతో పాటు ఉర్దూ, పార్సీ, పర్షియన్ భాషలను కూడా క్షుణ్ణంగా తెలిసినవారు. ప్రముఖ పార్సీ కవి మీర్జా గాలిబ్ గజల్లు తెలుగులో అనువదించారు. మూలంలో గాలిబ్ గజల్స్ రచనను అంతే ప్రతిభావంతంగా అనువదించిన ఘనత దాశరథి గారికే దక్కుతుంది. ఇక ఈనాటి వక్త పరిచయం. డాక్టర్ వై కృష్ణకుమారి గారు ప్రముఖ సాహితీవేత్త, రచయిత్రి శ్రీమతి సరోజినీ ప్రేమ్చంద్ గారి మేనకోడలు. ఈమె గొప్ప సాహితీవేత్త, కవయిత్రి, సంగీత విద్వాంసురాలు. వీరు సాహిత్యంలో పరిశోధన చేసిన ఎంచుకున్న అంశం సంగీతం. కాబట్టి సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేయడమే కాకుండా పాఠాలు కూడా బోధిస్తుంటారు. స్వరాంజలి పేరిట తనకు గల యూట్యూబ్ ఛానల్లో ఎన్నో సంగీత పాఠాలు, మెలకువలు విద్యార్థులకు చెబుతుంటారు. వీరు చక్కని వ్యాఖ్యాతగా తిరుమల బ్రహ్మోత్సవాల్లో రాణించారు. సంగీత సాహిత్యాల్లో అభినివేశం గల కృష్ణకుమారి గారు స్వదేశంలో, అమెరికాలో కూడా అనేక వేదికల మీద ప్రసంగాలు, పత్ర సమర్పణలు గావించారు. ఇతిహాసాలు, కావ్యాల్లో గల స్త్రీ పాత్రలతో అనేక రూపకాలు రచించి ప్రదర్శనలు ఇప్పించారు. ఇక కార్యక్రమంలో వీరి ప్రసంగాన్ని ఆస్వాదించండి. నమస్కారం. నెల వెన్నెల సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సాహితీ సమావేశంలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కార్యకర్తలందరికీ పేరు పేరున వందనాలు. నేను ఎంచుకున్న అంశం దాశరథి గాలిబ్ గీతాల విహంగ వీక్షణం. గాలిబ్ గజళ్ళు నిజానికి ఎంతో సుందరంగా, సముచితంగా, క్లుప్తంగా, భావం చెడకుండా తెలుగులోకి అనువదించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే గాలిబ్ చాలా గొప్ప కవి. పైగా అతను రాసిన భాష ఉర్దూ కాదు, ఫార్సీ. చాలా వరకు ఫార్సీనే. మధ్యలో ఉర్దూ వచ్చిన తర్వాతి కాలంలో కొంత ఉర్దూలో చెప్పినప్పటికి కూడా ముఖ్యంగా ఫార్సీ. అంటే అనువాదకుడికి ఆ ఫార్సీ క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. అది దాశరథి గారికి నిండుగా మెండుగా ఉన్న లక్షణం. దాశరథి గారి యొక్క కవితా వైభవం, వారి నేపథ్యం, ముఖ్యంగా వారి ప్రతిభా వ్యుత్పత్తులు ఇత్యాదులన్నీ ఈరోజు మనం ముచ్చటించుకుందాం. అవి తెలిస్తే గాలిబ్ గజళ్ళు వారి యొక్క అనువాదంలో ఎట్లా ఇమిడిపోయాయో మనకి అర్థమవుతుంది. బస్కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసాన్ హోనా, బస్కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసాన్ హోనా, ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సాన్ హోనా. చాలా అయఃపిండం అనే చెప్పేటువంటి గాలిబ్ గజళ్లలో ఇదొకటి. అయఃపిండం అంటే మనందరికీ తెలుసు, చాలా దుష్కరమైనటువంటి, కష్టసాధ్యమైనటువంటి అంశం. బస్కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసాన్ హోనా, ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సాన్ హోనా. అంటే ఇదొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు గాలిబ్. స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దీన్ని మనం మామూలుగా ఒక్కొక్క పదాన్ని అనువదించుకుంటూ వెళ్తే కనీసం ఒక 6-7 వాక్యాలు చెప్పవలసి వస్తుంది. కానీ ఆయన మన ద్విపదలాగా 2 లైన్లలో రాశాడు. సో అనువాదకుడు కూడా 2 లైన్లలోనే అభిప్రాయాన్ని చెప్పగలిగి ఉండాలి. అక్కడే అనువాదకుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది. అయితే తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ, ఇంగ్లీష్ క్షుణ్ణంగా తెలిసినటువంటి దాశరథి గారికి ఇది నల్లేరు మీద ఒక బండి లాంటిది, బండి నడక లాంటిది. చూడండి ఎంత బాగా చెప్పారంటే వారు.
ప్రతిదీ సులభముగా సాధ్యపడదులేమో, నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సొమ్ము. కదా, ప్రతిదీ మనకి అంత సులువుగా చేతికి అందదు. మనిషిగా పుట్టినప్పటికీ కూడా మనిషిగా బతకడం, మనిషి అనిపించుకోవడం చాలా కష్టసాధ్యం. అంటే ప్రతి పని సులభంగా సాధ్యపడుతుందా? ఎన్నోసార్లు పడదు. చిన్న చిన్న పనులు కూడా ఎన్నోసార్లు చాలా క్లిష్టంగా అనిపిస్తాయి మనకి. ఈ గజల్లో నరుడు నరుడవడంలో ఉండేటువంటి అసాధ్యత ఏముంది అని మనకు అనిపిస్తుంది. మనిషిగా పుట్టాక మనిషి అని అనిపించుకుంటాడు కదా, లేదా అట్లా ప్రవర్తిస్తాడు కదా అని మనం అనుకుంటాం. కానీ అది కాదు, అదంత సులభం కూడా కాదు. 2 కాళ్ళు 2 చేతులు నిటారుగా నిలబడిన వాళ్ళందరూ కూడా మనుషులు అయిపోతారా? కారు. ఉత్తమ గుణ సంపన్నుడు, స్నేహశీలి, దయ, గాంభీర్యం, కరుణ, పరోపకారత్వం, నిర్మోహత్వం, ఇట్లాంటివెన్నో గుణాలున్నవాడే నిజమైన మానవుడు. ఈ గుణాలు ప్రతి నరిలో మనకి కనిపిస్తున్నాయా? అంతెందుకు మనలో కనిపిస్తున్నాయా? కనిపించండి. నిజాయితీగా మాట్లాడితే కనిపించట్లేదు. కోటికొక్కడు ఉన్నా కూడా చాలా గొప్ప విషయమే అది. కాబట్టి మనిషిగా పుట్టినా కూడా మానవుడు కావడం చాలా కష్టమైన విషయం అని గాలిబ్ తన గజల్లో ఎంత క్లుప్తంగా చెప్పాడో, దాశరథి గారు దానికంటే మరింత క్లుప్తంగా ఆ విషయాన్ని చాలా సునాయాసంగా చెప్పారు. అసమాన ప్రతిభా సంపన్నుడైనటువంటి గాలిబ్ కవిత అతనికి వెన్నతో పెట్టిన విద్య. అంటే వాళ్ళు వెన్నతో అంటారో అన్నారో తెలియదు, కానీ మనం అనుకుందాం వెన్నతో పెట్టిన విద్య. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అతను ఒక మహా ప్రతిభావంతుడైనటువంటి గురువు దగ్గర ఉన్నాడు తప్ప మిగిలినదంతా కూడా ఆయన స్వకపోల కల్పితం. అతనికి అది సహజంగా వంట పుట్టినటువంటి కవిత గుణం. అయితే క్రమ పద్ధతిలో అతను ఎప్పుడు కూడా విద్యని అభ్యసించలేదు. అయితే దాశరథి గారు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారు. అంటే అది ఉర్దూ మీడియం అనుకోండి. ఉర్దూ మీడియంలో వారు చదువుకున్నారు. సంస్కృత పండితుడైనటువంటి తండ్రి సాంప్రదాయక పద్ధతిలో సంస్కృతాన్ని వారికి బోధించారు. తండ్రి దగ్గర ఆయన ఆ రకమైన చదువుని అధ్యయనం చేశారు కూడా. తల్లి దగ్గర తెలుగు భాషా పరిమళాలు పూర్తిగా నేర్చుకున్నారు. ఈ సంస్కృతము తెలుగులోనేటువంటి అత్యంత ప్రతిభావంతుడు ఎట్లా అయ్యాడంటే తల్లి తండ్రి ఆయనకి కారణం. అది ఆయనకి అస్థిగతమైపోయింది. అయితే స్కూల్ విద్యాభ్యాసం సమయంలో ఆ కాలంలో ఉర్దూలో జరిగేది. వారు మొత్తం 10వ క్లాస్ వరకు కూడా ఉర్దూలోనే చదువుకున్నారు. కాబట్టి ఉర్దూలో వారికి అసమానమైనటువంటి పాండిత్యం వచ్చింది. అంటే భాష రావడం కాదు, భాష ఎట్లాగో వస్తుంది, పాండిత్యం కూడా వచ్చింది, కవిత్వం చెప్పడం కూడా వచ్చింది. ఎట్లా అంటే ఆయనకి బోధించినటువంటి ఆ స్కూల్ టీచర్ వల్ల. ఆ టీచరు యొక్క సహచర్యంలోనే వీరికి గాలిబ్ కవితలు పరిచయం అయ్యాయి. అంత చిన్న వయసులోనే వారికి గాలిబ్ గజల్ అంటే ఒక రకమైనటువంటి మక్కువ ఏర్పడింది. దాదాపు 11 ఏళ్ల వయసులో వారి తొలి కవిత బయటకు వచ్చింది. ఈ విధంగా మొదలైనటువంటి వారి కవితా ప్రస్థానం చివరి శ్వాస వరకు కూడా నిరాఘాటంగా కొనసాగింది. వాటిలో ముఖ్యంగా వారు అనువదించినటువంటి గాలిబ్ గీతాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. మామూలుగా మన దగ్గర ఎన్నో రకాలైన ప్రక్రియలు ఉంటాయి. వారు ఎన్నో ప్రక్రియలు మనకు చూపించారు కూడా. ఛందోబద్ధంగా రాశారు, మామూలు లలిత గేయాలు రాశారు, వచన కవిత రాశారు. అనేక రకాలైనటువంటి ప్రక్రియలు వారు కూడా చూపించారు మనకి. కానీ గాలిబ్ గజల్ అనేసరికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అది మన భాష కాదు, మన దేశం కాదు, మన సాంప్రదాయం అంతకంటే కాదు. అటువంటి జీవన శైలి మనకి లేదు. అటువంటప్పుడు దాన్ని తెలుగు సమాజానికి అనుగుణంగా మార్చాలి అంటే కవిలో అసమానమైనటువంటి ప్రతిభ ఉండాలి. అనువాదకుల్లో నాడు నేడు కూడా దాశరథి గారి దరిదాపులకి ఎవరూ రాలేకపోయారు. వారు అగ్రగణ్యులే. ఇతర ప్రక్రియలు ఇంతకుముందు నేను చెప్పినట్లు ఎన్ని రచించినా కూడా గాలిబ్ గీతాలకి ఒక విశిష్టత ఉంది. ఎందుకు అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానికి మనం చెప్పుకుందాం. ఉర్దూ మొట్టమొదటిసారిగా గజల్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఉర్దూ సాహితీ ప్రక్రియల్లో గజల్ పద్ధతి ఎప్పటి నుంచో ఉంది.
అంటే గాలిబ్ కంటే ముందరి నుంచి కూడా దాదాపు ఒక 100-200 సంవత్సరాల నుంచి కూడా ఈ మన గజల్ ప్రక్రియ మనకి కనిపిస్తుంది. చరిత్ర ఆ విషయం చెప్తున్నది. అయితే మధ్యకాలంలో కొంత దీనికి విరామం వచ్చింది. ఎందుకంటే చాలామంది దీన్ని ఆదరించలేదు, అంగీకరించలేదు. గజల్ అనగానే ముఖ్యంగా అందులో విప్రలంబ శృంగారం ఉంటుంది. అందులో ఒక పద్ధతి ఏంటంటే కవి తాను అనుభవించి ఆ కవితను చెప్పాలి అని కూడా ఒక పద్ధతి ఉండేది. అనుభవించడం అనేసరికి మనిషి మనసు అనేక రకాలుగా తిరుగుతుంది, మనకు తెలుసు కదా, చంచలమైంది. తన సొంత అనుభూతి అనేసరికి బహుశా పెడత్రోవ తొక్కే అవకాశం కూడా ఉంది. అటువంటప్పుడు ఆ శృంగారంలో ఒక నిజాయితీ కనిపించదు, ఒక స్వచ్ఛత కనిపించదు, ఒక పవిత్రత కనిపించదు. అడ్డదారులు తొక్కే శృంగారంలో ఎక్కడ లేనటువంటి పదాలు, ఎక్కడ లేనటువంటి భావాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం ఈ గజల్ అనేది ప్రజల నిరాదరణకి నోచుకుంది. కానీ ఇప్పటికి కూడా గజల్ అనేది ఆ ప్రక్రియ నిలిచింది. ఇప్పటికి కూడా మన వాళ్ళందరూ ఎంతోమంది దాన్ని పద్ధతిగా పాటిస్తున్నారు, అంటే అనువాదం చేస్తున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, ఇందులో నా అభిప్రాయం నేనేం చెప్పను. అయితే ఇందులో గజల్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను విప్రలంబ శృంగారం. శృంగార రసాత్మకమైనటువంటి భావ కవిత. భావ కవిత కూడా మన దేశంలో చాలా ప్రశస్తమైనటువంటి ఒకానొక ప్రక్రియ. రాగరంజితమైనటువంటి కవి హృదయానికి స్పృశించినటువంటి స్వీయ అనుభూతులు బయటికి వచ్చినప్పుడు అదొక రమణీయమైన కవితగా రూపుదాలుస్తుంది అన్నది అసలు దీని యొక్క నిర్వచనం. అయితే ఇక్కడే మనకి ఎక్కడ లేని చికాకులు, కష్టాలు వస్తున్నాయి. అయితే ఆ భావ కవితకి కవి యొక్క ప్రతిభా వ్యుత్పత్తులు కూడా తోడ్పడాలి. ప్రతిభా వ్యుత్పత్తులు అంటే మనకి విశ్వనాథ గారు చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు 90 అయిన పాళ్ళు. ప్రాగ్వి పశ్చిమ మతమున రసము 1000 రెట్లు గొప్పది నవ కథా ధృతిని మించి. అంటే రసాభివ్యక్తిని కలిగించే శబ్దం ఆంతరమైన భావ ప్రపంచానికి బాహిరమైనటువంటి ప్రతీక. చిత్తావస్థకు ఉచితంగా శబ్ద రచనని తీర్చిదిద్దడం అనేది ఒక శిల్పం. అందులో నుండే సమాసాలు, నుడికారాలు, జాతీయాలు, వాక్య విన్యాసాలు విచిత్రంగా లాస్యం చేస్తూ ముందుకి వస్తాయి. ఆ విన్యాసంలో, ఆ ఆవిష్కరణలోని కవి యొక్క ప్రౌఢిమ అనేది కథను. ఇది విశ్వనాథ వారు చెప్పినటువంటి ఒక నిర్వచనం. ఇదంతా కూడా మనకి దాశరథి గారిలో కనిపిస్తుంది. శృంగార రసానికి నైసర్గిక ప్రాధాన్యం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఎక్కడ ఏ సందర్భంలో దాన్ని బహిష్కరించాలని ఎందరు ప్రయత్నించినప్పటికీ కూడా గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వెనక్కి వచ్చింది. అందుకే ఉర్దూ సాహిత్యంలో ఎన్ని రకాల మార్పులు వచ్చినా, ఎంతమంది నిరాదరించినా గజల్ యొక్క ప్రాధాన్యం, ప్రాముఖ్యం, ప్రాచుర్యం తగ్గలేదు. అంతేకాదు, జాతీయ జీవనంలో, సాంఘిక వాతావరణంలో కాలానుగుణంగా కలిగే మార్పులు ఏర్పరిచిన మనోవికాసం గజల్ యొక్క పరిధుల్ని మరింత విశాలం చేసింది. గజల్లో ముఖ్యంగా మనకు కనిపించేది విప్రలంబ శృంగారమే. ఇది నిర్ద్వందంగా అందరూ ఒప్పుకునే విషయం. క్రమంగా అది బహుదా విస్తరించి విశ్వరూపాన్ని దాల్చింది. స్వీయ అనుభూతులే గజల్ రచనకి పునాది అనడంలో రచించిన ప్రతి కవి కూడా తన అనుభవాల్ని రకరకాలుగా గజల్లో ప్రతిబింబింప చేశారు. అక్కడే శృంగారం పాళ్ళు ఎక్కువైనందుకు దాన్ని ప్రజలు నిరాదరించారు. అయితే ఈ అనుభూతులు క్రమంగా కేవలం ప్రేయసికి మాత్రమే కాకుండా తర్వాతి కాలంలో సాకితో, దేవునితో, స్వగతంగా సమాజాన్ని ఉద్దేశించి కూడా రచింపబడ్డాయి. సాకి అంటే సాధారణంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేను వివరించే అవసరం లేదు. మధువు పోసే తాగే వాళ్ళకి మధువుని పోసేటువంటి స్త్రీని సాకి అంటారు మృతులు. సో ప్రేయసే కాకుండా సాకి మీద కూడా మనకి గజల్స్ కనిపిస్తాయి.
ఛందోబద్ధమైనటువంటి అంత్యప్రాస పాటించవలసిన నియమం ఉన్నప్పటికీ కూడా ప్రతి పాదం స్వతంత్ర భావార్థ ప్రతిపాదకమై ఉండడం వలన ప్రతిభావంతుడైన కవికి స్వైర విహారం చేయడానికి కావలసినంత అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం శ్రద్ధగా వింటే మీకు గజల్ యొక్క అసలు రూపురేఖలు అర్థమవుతాయి. అంటే అంతర్దృష్టితో పాటు రస పరిప్లావితమైనటువంటి హృదయం కూడా ఉండాలి. కల్పనా శక్తితో పాటు అర్థగౌరవం కలిగించేటువంటి వాక్ పాటుత్వం ఉండాలి. ఈ 2 లక్షణాలు జతపడితే తప్పించి గజల్ నిర్మాత అవ్వడం కుదరదు. అటు ఉర్దూలో గాలిబ్కి, ఇటు తెలుగులో దాశరథి గారికి ఈ 2 లక్షణాలు పుష్కలంగా ఉండడం వలన ఈ రచన అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది. మీరు ఉర్దూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక ఉర్దూ గజలు, ఒక దాశరథి గారి కవిత పక్క పక్కన పెట్టుకొని చదివితే మీకే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి, గమనించాలి. నిజానికి కొన్ని అనుభూతులు పరిమిత దృష్టి కలవిగా ఉంటాయి కదా. కొన్ని అనుభూతులు ఎవరికైనా కూడా, ఏ వ్యక్తికైనా కూడా అనుభూతి కొంత పరిమిత దృష్టితో ఏర్పడుతుంది. అంటే స్పష్టంగా నలుగురి ముందు చెప్పలేనటువంటి కొన్ని భావాలు వ్యక్తీకరించినప్పుడు అక్కడ కొంత అస్పష్టత ఉంటుంది, కొంత రహస్యత ఉంటుంది, కొంత వ్యంగ్యం ఉంటుంది, కొంత ధ్వని కూడా ఉంటుంది. ఉండాలి, ఉండక తప్పదు. అంటే చెబుతున్న భావం మీద ఒక పల్చటి మేలి ముసుగు వేసి చెప్పాలి. ఇక్కడ మనకి చాలా మందికి కూర్చున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, మొల్ల కూడా ఒక పద్యం చెప్తుంది. ఒక పద్యం ఎట్లా ఉండాలన్నది చెప్తుంది, ఒక మేలి ముసుగు వేసినట్లు ఉండాలి అని. ఇది ప్రేయస్తో సంభాషణ కానీ, దేవదేవుడితో మాట్లాడే సమయంలో కానీ, లేదా సమాజాన్ని ఉద్దేశించి చెప్పే సమయంలో కూడా, ఒక్కొక్కసారి అంతర్మథనంలో కూడా ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఫార్సీ, ఉర్దూ గజల్ సాంప్రదాయంలో విప్రలంబ శృంగారానికే పెద్దపీట అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే ఇంతకు ముందు గజల్కి తర్వాత వచ్చే గజల్స్లో కొంత తేడా వచ్చినప్పటికి కూడా ముఖ్యంగా విప్రలంబ శృంగారమే. ఇది కూడా 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం శ్రద్ధగా వినాలి. మొదటిది హకీకి, మొదటి దాని పేరు హకీకి. రెండవది మజాజీ. అంటే సాధారణమైన లౌకికమైన నాయకుల ప్రేమని మజాజీ అంటారు. నిత్య వ్యవహారంలో మనకు కనిపించే నాయకుల ప్రేమని మజాజీ అని అంటారు. హకీకి అంటే భగవద్భక్తి లేక పారలౌకిక ప్రేమ. ఇది ఒక రకంగా మన మధుర భక్తి లాంటిది. భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు అన్న మన మధుర భక్తి పూర్తిగా కాకపోయినా కొంత అట్లా కనిపిస్తుంది. ఇంత వివరంగా ఎందుకు చెప్పాను అంటే, అనువాదకులకు కేవలం ఉర్దూ భాష తెలిసి ఉండడం ముఖ్యం కాదు, ఆ కవితా సాంప్రదాయాలు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. అంటే ఒక నవల అనువాదానికైనా కవితానువాదకైనా ఈ లక్షణం చాలా అవసరం. మూల గ్రంథం ఏ సాంప్రదాయానికి, ఏ సమాజానికి, ఏ కాలానికి చెందిందో క్షుణ్ణంగా తెలుసుకొని దానిని మనకు అనుకూలంగా మార్చుకోగలగడం అనేది కవికి తెలిసి ఉండాలి. దాశరథి గారు అందులో నిష్ణాతులు. అందుకే నేటికి కూడా వారి అనువాద సరళిని ఇంకొక కవి అందుకోలేకపోయాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాండి. అటు దైవంతో ఇటు ప్రేయసి కూడా అది అన్వయించుకోవచ్చు. లపట్నా పర్నియామే షోలయే అతిష్కా ఆసాన్ హై. लपटना परनिया में शोलये आतिश का आसान है, भले मुश्किल है हिक्मते दिल में सोजगम छुपाने का. అంటే ఒక ఆకులో అగ్ని శిఖని ఇట్లా ముడిచి ఒక మూటలాగా కట్టి ఉంచవచ్చు, కానీ హృదయంలో ఉండే దుఃఖ బాధ మాత్రం భరించలేం. లపట్న శర్నియామే షోలయే ఆతిష్ కా ఆసాన్ హై, వలే ముష్కిల్ హై హిక్మతే దిల్ మే సోజగం చుపానేక. అంతే కదా. అంటే అసాధ్యమైన విషయం ఇది. ప్రేయసి విషయంలో కావచ్చు, భగవంతుడి యొక్క దయ మనకు అందలేదన్న విషయంలో కూడా
కావచ్చు. ఇది అందుకే 2 రకాలుగా భావించే ఆస్కారం ఇందులో ఉంది. అందుకే మొదలే చెప్పినట్లు ఈ ఈ నేటి కాలంలో గజల్స్ మీరు ఎన్నో వినుంటారు, చదివి ఉంటారు. ఇట్లా రాయాలి. ఇది గజల్ అంటే. అంతేగాని ఏదో 2 అనుప్రాసలో, అంత్యానుప్రాసలో పెట్టేసి రాసేసి గజల్ అంటే గజల్ కాదు. ఈ విధంగా రచన సాగించాలంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఎంతో పాండిత్యం, ప్రతిభా వ్యుత్పత్తులు ఉండాలి. ఈ లక్షణాలు అటు గాలిబ్‌లో, ఇటు దాశరథి గారిలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొన్ని కొన్ని ఇంతకు మొదట్లో చెప్పాను. గాలిబ్ గజళ్ళు అయఃపిండాల్లాగా ఉంటాయి. అంటే చాలా క్లిష్టతరమైనవి, గహనంగా ఉంటాయి. దాన్ని గనక నిజంగా అనువదించాలంటే ఒక 6, 7 లైన్‌లు చెప్పాలి. కానీ 2 లైన్‌లలో చెప్పడం దాశరథి గారి ప్రత్యేకత అని మనం చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ అయ్యపిండాలంటే ఇనుప గుళ్ళల్లాంటివి. వాటిని అంతే క్లుప్తతతో అనువదించాలి అంటే ఎంత కష్టం నిజానికి. కానీ అత్యంత సునాయాసంగా అనువదించిన దాశరథి గారి అసమాన పాండిత్యానికి తల వంచి నమస్కరించడం తప్ప మనం ఇంకో భావాన్ని బయటికి ప్రకటించలేం. ఇంతకుముందు చెప్పినట్లాంటిదే ఇంకొకటి చెప్తాను. ఆతా హే దాగే హస్రతే దిల్ కా ఇమార్ యాద్. आता है दाग हसरते दिल का ममार याद. मुझसे मेरे गुनह का హిసాబ్ ఆయే ఖుదా నమాంగ్. అంటే ఏమంటున్నంటే ఇది కొంచెం పెద్ద ద్విపద లాంటి 2 లైన్లు అన్నప్పుడు పెద్ద లైన్. దాన్ని దాశరథి గారు ఎంత అద్భుతంగా అనువదించారంటే, ఏ నొనర్చిన పాపంబు లెన్నటంచు లెక్క నడుగకుమో దేవా. నేను ఎన్ని పాపాలు చేశాను అన్నది నన్ను అడక్కు దేవా. ఒక్కసారి మరల నెడదను కాల్చిన మచ్చలెల్లా స్మృతి పదంబున పడి లెక్క చెప్పు మనం. ఎంత అద్భుతంగా రాశారంటే ఇది మాత్రం ఆయన ఫార్సీలో ఎంత అద్భుతంగా రాశారో తెలుగులో ఆయన అంతకంటే అద్భుతంగా రాశారు. నేను చేసిన పాపాలు లెక్క నువ్వు అడక్కు. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ నేను గుర్తు తెచ్చుకున్నంటే నా మనసులో పడిన గాయాలు, మచ్చలు అవన్నీ కూడా గుర్తుకొచ్చి నేను తట్టుకోలేను. మనకెప్పుడు కూడా గతం మర్చిపోవాలనే అనిపిస్తుంది కదా. గతాన్ని గుర్తు తెచ్చిన కొద్దీ బాధ, మనశ్శాంతి లేకపోవడమే తప్పించి ఎప్పుడో తప్పించి నిజమైన సంతోషమైనటువంటి క్షణాలు మనకి దొరకవు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, స్వామి నువ్వు అడిగేవు నేను చేసిన పాపాలేంటి, నాతోనే నా నోటి నుంచి చెప్పిద్దామని అనుకుంటున్నావేమో కానీ అట్లా చెప్పించకు, అట్లా ప్రయత్నమే చెయ్యకు. ఎందుకంటే నా గుండెను కాల్చిన గాయాల మచ్చలు లెక్క పెట్టడం మొదలు పెడితే దానికి అంతే ఉండదు. అంటే నిజంగా కూడా గాలిబ్ చాలా కష్టపడ్డాడు. లేనిపోని భేషజాలకు వెళ్ళి తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఒక గొప్ప రాజరికపు స్టైల్లో బతికాడు. పైసలు లేనప్పుడు కూడా అప్పులు తెచ్చి తన నౌకర్లకి జీతాలు ఇచ్చాడు. కాబట్టి అవమానాలు, చీత్కారాలు ఎన్నో పొందాడు. ఎప్పుడైతే మనిషిలో ఒక దుఃఖం కలుగుతుందో నిజానికి గొప్ప కవిత వస్తుంది. మనకి ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దానికి. కాబట్టి ఇవన్నీ వద్దు, నన్ను ఏం అడక్కు అంటే ఇందులో నిజానికి ఎంత తాత్వికత ఉంది చూడండి. ఎంత తాత్వికత కనిపిస్తుంది మనకి ఇందులో. విప్రలంబ శృంగారం కాదు ఇది, గొప్ప తాత్వికత. భగవంతుడి ముందు నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మనసుని దాచినట్లు చెప్పేనటువంటి ఒక మేలి ముసుగు వేసినటువంటి కవిత ఇది. దేవుడి ముందు మన అబద్ధాన్ని చెప్పినా ఆయనకు తెలీదు, కానీ తనని తాను చాలా గొప్పగా ఒక మేలి ముసుగు వేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేయస్తో కవి మాట్లాడే పద్ధతి కూడా నిజానికి గజల్లో చాలా విలక్షణంగా ఉంటుంది. మనం ఈరోజు వింటున్నటువంటి సినిమా పాటల్లాగా ఉండదు అది. అది మీకు ఒకటి రెండు వినిపిస్తాను. వాదా అనేక వఫాకి క్యా అందాజ్ హై. वादा अनेका वफा की यह क्या अंदाज है. तुमने क्यों सुनपा है मेरे घर की दरबाने मुझे. దీన్ని వింటే మీరు నవ్వుతారు కూడా. వత్తునని రాక నా గృహద్వారమునకు నన్నే కాపలాగా నిలిపినావదేమి అని దాశరథి గారు అనువదించారు. ప్రేయసి తన్ని ఎప్పుడు కూడా సతాయిస్తుంది. వస్తానని చెప్పిందట, వస్తుంది కదా అని తన గుమ్మం దగ్గరే నిలబడి చూస్తున్నాడు. ఎంతసేపటికి రాలేదు, అసలు ఆ రోజు రాలేదు. దానికి చెప్తున్నాను, నువ్వు వస్తానని చెప్పి నా గృహానికి నన్నే కాపలాదారుగా నిలబెట్టావు. అంటే ఇందులో ఒక రకమైన సరదా ఉంది, ఒక విషాదం ఉంది కదా. ఇటువంటివి చెప్పడం గాలికి చాలా ఇట్లా వేళ్ల మీద చాలా ఈజీగా చెప్పేస్తాడు అతను. అంత ఈజీగా కూడా దాశరథి గారు 2 పంక్తుల్లో
దాన్ని అనువదించారు. వత్తునని రాక నా గృహ ద్వారమునకు నన్నే కాపలాగా నిలిపినావదేమి అని. ఇంకోటి ఇది ఇంకా బాగుంటుంది. కర్నే గయే थे उससे तगावुल का हम गिला कि एक ही निगाह बस खाक हो गए. करने गए थे उससे तगावुल का हम गिला कि एक ही निगाह है कि बस खाक हो गए. అంటే ఏల నన్ను మరిచి, నన్ను ఎందుకు మర్చిపోయావు అని అడగడానికి వెళ్ళట ప్రేయసి దగ్గరికి. నన్ను ఎందుకు మర్చిపోయావు, నా దగ్గరికి నాతో మాట్లాడలే, నా దగ్గరికి రావట్లేదు అని అడగడానికి కొంత కోపంగానే వెళ్ళాట. ఏల నన్ను మరచె నెరుగబోయితి ఆమె వలపు చూపు చూచే భస్మమైతి. ప్రేయసికి ఇతని యొక్క బలహీనతలు బాగా తెలుసు. అందువల్ల కోపంగా వెళ్ళిన ఇతన్ని ఒక ఓర చూపు చూసింది. ఆ వలపు చూపు చూడంగానే ఇతను భస్మమైపోయాడు. తమాషాగా ఉంటాయి ఇతన్ని. ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. మనకి ఇచ్చిన సమయం నిజానికి సరిపోదు కూడా. గాలిబ్ తెలుగువారికి అంటే పూర్వపు హైదరాబాదు రాష్ట్ర వాసులకి కొత్త కాదు నిజానికి. ఎందుకంటే ఇక్కడ మన దురదృష్టవశాత్తు ముస్లింలు పరిపాలించారు కాబట్టి ఒకటి రెండు మంచి పనులు జరిగినా కూడా ఎన్నో చెడే మనకు జరిగింది. జరిగిన ఏకైక రెండు మూడు మంచి పనులలో ఒకటి ఉర్దూ భాష మనకి పరిచయం కావడం. ఉర్దూ భాష పరిచయం కలవారికి గాలిబ్ కూడా తెలుసు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా, అంటే మన స్వతంత్రం రానంత వరకు కూడా ఎన్నో స్కూళ్ళల్లో ఉర్దూనే నడిచేది. ఉర్దూ మీడియమే ఉండేది తెలంగాణలో. ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఒక 60 ఏళ్ల క్రితం వరకు కూడా ఉర్దూ మీడియం, ఏ సబ్జెక్ట్ అయినా కూడా. మా నాన్నగారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. ఆయన ఎంఏ చరిత్ర హిస్టరీ ఉర్దూలో చదువుకున్నారు. కాబట్టి అక్కడ ఆ తరం వాళ్ళందరికీ కూడా ఉర్దూ బాగా పరిచయం ఉంటుంది. ఇంకొంచెం ఆసక్తి ఉంటే అరబిక్, పర్షియన్ కూడా వాళ్ళకి వచ్చేది. అయితే విచిత్రం ఏంటంటే గాలిబ్ కవిత్వాన్ని తెలుగు చేయడానికి దాశరథి కాకంటే ముందు ఎవ్వరూ కూడా సాహసించలేదు, ప్రయత్నం చేయలేదు. కనీసం ఇంకోళ్ళతో చెప్పుకొని మనం చేద్దామా అన్న ఒక మాట కూడా ఎక్కడా మనకి వినిపించదు. అయితే ఉమర్ ఖయ్యాం కవితలు చాలామంది అనువదించారు. ఉమర్ ఖయ్యాం కవితలు కూడా ఇంచుమించుగా గజల్స్ ఇట్లానే ఉంటాయి. ఆయనవి చేశారు కానీ గాలిబ్వి చేయలేకపోయారు. బహుశా గాలిబ్ అనువాదం దాశరథి గారి కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. పోతన గారు చెప్తారు కదా, నా పూర్వజన్మ పుణ్యం వల్ల వీళ్ళెవ్వరూ భగవతాన్ని తెలుగు చేయలేదు అని. అట్లా దాశరథి గారి కోసం గాలిబ్ గజళ్ళు ఎదురు చూశాయన్నమాట. అదే ఇంతకుముందు నేను చెప్పాను, భారత రామాయణాలు ఆంధ్రీకరించినటువంటి మన కవులు చెప్పినట్లుగానే గాలిబ్ కవిత కోసమని ఆయన కదా కవితలు ఎదురు చూశాను. అయితే పూర్వ కవులు ఎవరు అనువదించడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే మనకి ప్రత్యేకించి ఇది కారణం అని మనం చెప్పలేం. ఏదో సరదాకి పోతనతో పోల్చి చెప్పుకుంటున్నాం కానీ ఒక రకంగా తాత్వికత ఉన్నటువంటి గజల్స్ ఉన్నాయి. ఇంతకుముందే నేను చెప్పాను, ఆకులో అగ్నిశిఖని దాచవచ్చు కానీ హృదయంలో దుఃఖబాధని భరించలేమని. గజల్ అనేసరికి శృంగారమే అన్న భావన కలిగినటువంటి 99% కవులకి అటువంటి తాత్వికత మానసికంగా లేదు కాబట్టి వాళ్ళు దాన్ని అనువదించడానికి భయపడి ఉండవచ్చు అని ఒక భావం కలుగుతున్నది. అయితే ఈ ఆలస్యం తెలుగు భాషకు లభించిందని దాశరథి గారి అనువాదం మనకి రుజువు చేస్తున్నది. ఎవరు ఎందుకు చేయలేదంటే వాళ్ళలో ఈ తాత్వికత లేదు అన్నది ఆయన అనువాదం మనకి చెప్తుంది. దాశరథి గారి గురించి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. చాలా గట్టివాడు. మానసికంగా అతను ఎవ్వరూ ఆయన్ని భయపెట్టలేరు. శారీరకంగా చాలా పిట్ట మనిషి, 5 అడుగుల ఎత్తు కూడా మనిషి ఉన్నాడో లేదో, కానీ మానసికంగా ఆయనంత బలం ఆయనదే. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే కవిగా ఎదగడానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఏదో ఒక చిన్న ఊళ్ళో పుట్టి ఖమ్మం దగ్గర అక్కడ మాత్రమే చదువుకొని, అప్పటికి సమాజం అంతా ఉర్దూమయమైపోయింది.
ఎంతోమంది భయానికో ప్రలోభానికో దేనికో దానికో ముస్లింలుగా మారిపోయారు కూడా. వీరింటి చుట్టుపక్కల కూడా ఎంతో ముస్లిం జనాభా ఆ కాలంలో ఉండేది. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవేంటి అని మనకు తెలుసు కదా. అట్లా రాజు ముస్లిం అవ్వడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింలు కూడా అడపాదడపా అనేక రకాలైన అవమానాలు, చీత్కారాలు వీరి కుటుంబం పట్ల ప్రదర్శించారు. కానీ వాళ్ళ భయానికి ఈ కుటుంబం మాత్రం లొంగిపోలేదు. అతి చిన్న వయసు నుంచే దాశరథి గారికి అర్థమైపోయింది, ఈ సమాజం మనం అనుకున్నట్టు లేదు, మనని మనం పరిపాలించుకోవడం లేదు, కాబట్టి తప్పకుండా దీన్ని మనం ఎదిరించాలి, మనంగా మళ్ళీ బతకడానికి ప్రయత్నం చేయాలి. నరుడు నరుడవుట దుష్కరమ్ము సుమ్ము అని ఉట్టిగా ఆయన చెప్పలేదు, ఆయన అనుభవం కూడా అది. స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు, ఎంతో మందితో కలిసి ముందుకు నడిచారు, భయంకరమైన జైలు శిక్షలు అనుభవించారు. జైలు గోడల్లోనే ఆయన కవితలు బొగ్గుతో రాసుకున్నారు, ఈ విషయం అందరికీ తెలుసు. తర్వాత తన పంచెకి ముళ్ళు వేసేసుకునేవారు, అంటే కవిత రాయంగానే ముడి వేసుకుంటే ముడి విప్పినప్పుడు ఆయనకు ఆ కవిత గుర్తుకొచ్చేది. అదొక అసమానమైనటువంటి ప్రతిభ. ఇప్పుడు అవధానులు చేస్తారు, వాళ్ళకి ఎన్నో చెప్పినప్పుడు చేతులు లేదా ఈ కణుపులు వేళ్ళు ఇవి చూసుకుంటారు, చూసినప్పుడు వాళ్ళకి ఆ గుర్తు వస్తుంది అన్నమాట. అదొక టెక్నిక్, అట్లా ఆయన చేసేవారట. అయితే ఒక కాలంలో ఒకవైపు నైజాం వాళ్ళు, ఇంకోవైపు బ్రిటిషర్స్ కూడా ఈయన మీద కక్ష కట్టి ఈయన కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయితే అప్పుడు ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఒక 6 నెలలు దాశరథి గారు మా ఇంట్లో ఉన్నారు. అందువల్లే నేను ఆయన గురించి అంత స్పష్టంగా మీకు చెప్పగలుగుతున్నాను, ఒక ఆథెంటిక్గా చెప్పగలుగుతున్నాను. 6 నెలలు వారు మా ఇంట్లో అజ్ఞాతవాసంలో ఉన్నారు, ఎవరికి తెలియకుండా. హైదరాబాద్లో ఖమ్మం నుంచి వచ్చేసి ఇక్కడ దాక్కున్నారు, అంటే దాక్కోలేదు, మా ఇంట్లో ఆయన సలక్షణంగానే ఉన్నారు, అయితే బయటికి వెళ్ళలేదు ఎక్కడికి. అప్పుడు ఆయన ఇంట్లో, అంటే అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, చాలా అంటే చాలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదో నాకు గుర్తులేదు, లేదా అసలు నేను పుట్టి కూడా ఉండకపోవచ్చు, బహుశా పుట్టలేదు నేను. మా పెద్దక్కలు చెప్తుంటారు ఈ విషయాలను. తర్వాత కాలంలో మా అమ్మ నాన్నగారు కూడా చెప్తుండేవారు. పిల్లల్ని కూర్చోబెట్టి ఆయనకి అంత్యాక్షరి పద్ధతిలో కవితలు చెప్పించేవారట. ఈ అక్షంతో ఇది నేను పూర్తి చేస్తున్నా, మీరు ఇంకొక కనీసం ఒక సెంటెన్స్ చెప్పండి, అదే అక్షంతో మొదలు పెట్టండి. ఇట్లా అనేకమైనటువంటి ఆటల ద్వారా మా పెద్ద అక్కలు ఇద్దరిలో కవితాశక్తిని ఆయన పెంపొందింపచేశారు. ఆయన ఇచ్చినటువంటి ఆ వెన్ను దన్ను ఈ రోజు కూడా మా ఇంట్లో ప్రతి వాళ్ళకి తెలుగంటే విపరీతమైన అభిమానం. చదువుకున్న చదువుకులు ఏవైనా ఉండొచ్చు, ఉద్యోగాలు ఏవైనా ఉండొచ్చు, కానీ తెలుగు అనేసరికి తెలియని ఒక మమత ఇక్కడ పెళ్ళుబుకుతుంది. తర్వాతి కాలంలో మనకి స్వతంత్రం వచ్చింది, సరే ఆయన ఆస్థాన కవి కూడా అయ్యారు. తర్వాత సినిమాల్లోకి వెళ్ళారు, సినిమా పాటలలో కూడా ఆయన రాసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు ఓ 99% మంచి కవితలువి. సినిమా పాటల్లాగా మనం విన్నాం కానీ అవన్నీ మంచి కవితలు, అంటే ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు వాళ్ళలాగా అనుగుణంగా ఇష్టం వచ్చిన పదాలు, వారు చెప్పిన పదాలు పెట్టి రాయడం అనేది ఆయన ఎన్నడూ చేయలేదు. ఆయన ఏది ఇష్టపడ్డారో ఆ సన్నివేశానికి ఈ రకమైనటువంటి కవితలాగా ఉంటే బాగుంటుందని అనుకున్నారో అవే రాశారు తప్ప డబ్బులకి ఇక్కడ కూడా ఆయన అమ్ముడు పోలేదు. సరే, మనకు కూడా అదృష్టం ఉండాలి, చాలా చిన్న వయసులోనే ఆయన పోయారు. ఇక్కడనే హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆ ప్రాంతాల్లో ఉండేవారు. అంటే మనం కూడా ఎంత దురదృష్టవంతులు అంటే, అంత మహాకవికి పుట్టిన పిల్లలిద్దరిని తర్వాతి కాలంలో ఏ వ్యక్తి పట్టించుకోలేదు. ఆయన భార్య లక్ష్మి ఎప్పుడు చనిపోయిందో కూడా ఎవరికి తెలియదు. అంటే మన పద్ధతులు ఇట్లా ఉంటాయి. ఏ రాజకీయ నాయకులు, పనికిరాని సినిమా వాళ్ళు, ఇంకెవరు వాళ్ళంటే మనం కళ్ళకద్దుకొని వీలుంటే వాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తాం. కానీ సమాజం కోసం చేసినటువంటి ఇంత కృషి, స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఆయన ధైర్యం, ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు తర్వాతి కాలంలో ఎవరు గుర్తుపెట్టుకున్నారు అంటే కొంత సందేహమే. సర్లేండి, అది తెలుగువారి ప్రత్యేకత. తెలుగు వాళ్ళని మర్చిపోవడం అనేది తెలుగువారి యొక్క ప్రత్యేకత.
ఎంతమంది స్వతంత్ర వీరులని మనం గుర్తుపెట్టుకున్నాం నిజానికి. మన సొంత ఇంట్లోనే ఎంతోమంది స్వతంత్ర వీరులు ఉన్నారు. కానీ మనకు వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకునే అవకాశం, టైము, ఆసక్తి లేదు. సరే, ఇక్కడ అనవసరంగా వేరే విషయానికి వెళ్ళిపోతున్నాం కదా. దాశరథి గారు సమస్త తెలుగు జనులకి ఆరాధించాల్సినటువంటి మహాపండితుడు, కవి. వీరి అనువాద ధోరణి చాలా సరళంగా ఉంటుంది. మనం ఇంతకుముందు రెండు మూడు ఉదాహరణలు కూడా చూసుకున్నాం. ముఖ్యంగా అనువాదకుడికి మూల గ్రంథకర్తలతో సమానమైనటువంటి భావనా శక్తి ఉండాలి. చాలా అనువాదాలు ఎందుకు పేలవంగా ఉంటాయి, ఎందుకు వెలుగు చూడలేదంటే ఇదే కారణం. మూల గ్రంథం రాసినటువంటి కవి ఏ భావనా శక్తితో రాశాడో, ఎటువంటి ఆలోచనలు అప్పుడు ఆ క్షణంలో అతనికి మనసులో మెదిలాయో అవన్నీ అనువాదకుడిలో దిగుమతి అవ్వాలి. ఈ శక్తి దాశరథి గారికి సంపూర్ణంగా ఉండడంది కాబట్టే అనువాదంలోని ప్రతి పంక్తి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సరళంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. మనకి ఇది చదవంగానే అర్థమైపోతుంది. ఇప్పుడు కాలంలో ఎట్లా ఉందంటే వేమన పద్యాలు కూడా డిక్షనరీలు పెట్టుకునే పిల్లల్ని చూశాను నేను. దాశరథి గారు చాలా అద్భుతమైన సునాయాసంగా సులువైన పద్ధతిలో రచించారు. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, గాలిబ్ రాసినప్పుడు అది పర్షియా, ఆ వాతావరణం వేరు, అది హైందవేతర వాతావరణం కదా. ఆ కాలంలో అక్కడ మనం తెలుగుదనాన్ని ఊహించలేం. ఆ హైందవేతర వాతావరణాన్ని హైందవ వాతావరణంగా పరివర్తించడంలో దాశరథి గారు అత్యంత ప్రతిభను చూపించారు. మనం ఇప్పుడు ఎన్నో చదువుతుంటాం, మనకి పెద్ద ఎగ్జాంపుల్ సినిమాలు కూడా ఉన్నాయి. ఏ ఇంగ్లీష్ సినిమాల్ని హిందీ వాళ్ళు కాపీ కొడతారు, హిందీ సినిమాల్ని తెలుగు వాళ్ళు కాపీ కొడతారు. అయితే ఆ సమయంలో వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానీ, మ్యూజిక్ కానీ మనకు అనుగుణంగా వీళ్ళు మార్చుకోరు, అవే నడుస్తుంటాయి. ఒక్కోసారి డ్రస్సులతో సహా. అంటే ఇది మన వాతావరణానికి, మన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని వీళ్ళెవరు గమనించారు. అది ఎవరైతే గమనిస్తారో వాళ్లే ప్రతిభావంతులు. గాలిబ్ కవిత్వాన్ని హృద్గతం కావించుకున్నారు ఆయన. నేను చెప్పాను, చిన్నప్పుడే ఆయనకి గాలిబ్ కవిత్వం అంటే చాలా ఆసక్తి. ఆ వయసు నుంచి కూడా వారు గాలిబ్ కవిత్వాన్ని చదివి ఆకళింపు చేసుకుంటూనే వచ్చారు. అనన్య సాధ్యమైన రీతిలో ఆంధ్రీకరించారు. మూల భావాలను అతి సన్నిహితంగా ఉండడం అనేది ఎన్నోసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. మూలంలో వారు ఏం చెప్పారు, సరిగ్గా తెలుగులో అవే భావాలు రావాలి అన్నప్పుడు ఎంతోమంది చాలా కష్టపడతారు. ఒక్కోసారి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు కూడా అనువదిస్తారు. కానీ గాలిబ్ కవిత్వాన్ని ఎక్కడా కూడా మూలం చెడకుండానే దాశరథి గారు ఆంధ్రీకరించారు. అయితే మూలభావాన్ని పొడిగించి 4-5 పద్యాల్లో చెప్పడం అనేది కూడా ఒక్కొక్కసారి దాశరథి గారు చేశారు. ఎందుకంటే ఒక భావం ఒక భాషలో చాలా చక్కగా ఒదిగిపోతుంది, అదే భావం ఇంకో భాషలో ఒదగకపోవచ్చు. కాబట్టి 100కి ఒక 90% ఆయన చెప్పినట్లే 2 పంక్తుల్లో వీరు చెప్పినప్పుడు కూడా కొన్ని చోట్ల మాత్రం కొన్ని గీతాలు, కొన్ని గేయాలు, కొన్ని పద్యాలు అనొచ్చు, అవి మాత్రం 4 లైన్లలో మనకి కనిపిస్తున్నాయి. అంటే అక్కడ అటువంటి పరిస్థితి వస్తుందేమో అని ఊహించి దాశరథి గారు దాన్ని మరింత క్లుప్తంగా రచించారు. ఎన్నోసార్లు గాలిబ్ గజల్స్ చదువుతున్నప్పుడు అబ్బో దీనికైతే కనీసం ఒక పేజీ రాయాలి అని అనిపిస్తుంది. దాశరథి గారు కూడా దీన్ని 4 లైన్లలో వస్తుందా అని ఆలోచించి ఉండవచ్చు. కానీ ప్రతిభావంతుడు కాబట్టి దాన్ని ఆ అవసరం రాకుండానే 2 లైన్లలోనే ఆయన రాశారు. ఇది వారి అసమాన బహుభాషా పాండిత్యానికి ఒక గుర్తు. అయితే దాశరథి గారు గాలిబ్ కవిత్వాన్ని అంటే గజళ్ళని మొత్తం ఒకటేసారి అనువదించలేదు. మన సమాజానికి అంటే మొత్తం అంటే ఆయన ఒక 100 రాస్తే ఈయన 100 తీసుకోలేదు, అది నేను చెప్పదలుచుకున్నాను. మొత్తం ఒకటేసారి అంటే ఒకటే రోజు కూర్చొని రాశారని కాదు. ఆయన రాసినటువంటి మొత్తం గజళ్ళని ఈయన తీసుకోలేదు. మన సమాజానికి ఏవి ఉపయోగపడతాయో, ఏది సరిపోతుందో, ఏది చెప్పడం వల్ల
సమాజానికి మంచి సందేశం వెళ్తుందో ఔచితీవంతమైనటువంటి షేర్లని మాత్రమే ఆయన తీసుకున్నారు. ఇది నిజంగా చాలా శ్లాఘించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక కాలంలో చెప్పిన అభిప్రాయాలు, భావాలు తర్వాతి కాలంలో కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తాయి మనకి. మన సంస్కృత గ్రంథాలే ఉన్నాయి కదా! రామాయణం, భారతం, భాగవతం. అందులో వ్యాసుల వారు, వాల్మీకి వారు చెప్పినటువంటి ఎన్నో భావాలని తెలుగులోకొచ్చేసరికి మారిపోయినాయి. ఎందుకంటే అప్పటి నన్నయ్య, తిక్కన, పోతన గాని వీళ్ళు అనువదించే సమయంలో, ఆంధ్రీకరించే సమయంలో సమాజంలో వచ్చిన మార్పులను ఆధారంగా చేసుకొని వారు కొంత మార్పులు చేశారు. దాశరథి గారు కూడా కేవలం ఔచితీవంతమైనవి అంటే సమాజానికి ఉపయోగపడేవి మాత్రమే అని అనుకున్నవి మాత్రమే వారు అనువదించారు తప్ప, నాకు అనువాదం చేయడం వచ్చు కదా అని ప్రతి ఒక్క గజల్ని మన సమాజానికి సరిపోతుంది, సరిపోదు అన్న భావనను పక్కన పెట్టి ఆయన ఆంధ్రీకరించలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే సమాజం పట్ల కవికుండే బాధ్యత మనకి తెలుస్తుంది. తన పాండిత్యం కంటే కూడా, తన ప్రతిభా వ్యుత్పత్తులు ప్రదర్శించడం కంటే కూడా సమాజానికి ఏ రకమైనటువంటి చెడు సందేశాలు అందించకూడదు అన్నటువంటి బాధ్యత దాశరథి గారిలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గాలిబ్ గీతాల్ని అనువదించే ముందు వారు ఎంత శ్రమించారో మనం తెలుసుకోవాలి. అంటే ఒక అనువాదానికి ఎంత కష్టపడాలి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు కదా అని ప్రతి ఇంగ్లీషు గ్రంథాన్ని మన తెలుగులో మార్చకూడదు. దానికోసం చాలా కష్టపడాలి. అట్లా గాలిబ్ గీతాల్ని అనువదించే ముందు వీరు చాలా శ్రమించారు. వారి నిజాయితీ, పట్టుదల, శ్రమించే తత్వం, సాధించే విధానం మనకి అర్థమవుతాయి ఆయన యొక్క పద్ధతి గమనిస్తే. గాలిబ్ గజళ్ళు మొదట మాతృకని క్షుణ్ణంగా చదివారు. ఆయన ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ ఒరిజినల్ గజల్స్ ఏమున్నాయో వాటిని ఆయన క్షుణ్ణంగా మొదలు చదివారు. అనువదించడానికి పూనుకున్నప్పుడు తన సొంత భావాలని ఎక్కడా ఆయన పెట్టలేదు. చాలామంది అనువాదకులు చేసే పొరపాటు ఇది. అంతకుముందు ఇతర కవులు గజల్స్ యొక్క అనువాదాలు ఎట్లా ఉన్నాయి అన్నది చదివారు. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, తెలుగులో ఇంతవరకు గాలిబ్ గజల్స్ ఎవరు చేయలేదు. ఉమర్ ఖయ్యామి చేశారు, ఇంకెవరు వేరే కవులే కూడా చేశారు. సో ఆ గజల్స్ అన్ని కూడా చదివారు. అంటే దాని తెలుగు అనువాదాలు చదివారు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనువాదాలు అన్నది చదివారు. తరువాత గజళ్లకు వచ్చినటువంటి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా చదివారు ఆయన. అది చాలా ముఖ్యం. ఒక వ్యాఖ్యానం అనేది కవి హృదయాన్ని విప్పి చెప్తుంది. కాబట్టి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చదివారు. వాటన్నిటినీ ఆకళింపు చేసుకున్నారు. అయితే ఒకే భావాన్ని మార్చి మార్చి కొత్త రీతిలో ప్రయత్నం చేశారు. అంటే నేను రాసిందే నా మాటే శాసనం లాగా కాదు. నేను రాసిన దాంట్లో కూడా మళ్ళీ మార్పులు చేసుకోవచ్చు. ఈ పదం కాకపోతే ఈ పదం ఇంకా మరింతగా క్లుప్తంగా ఈ భావాన్ని వ్యక్తీకరిస్తున్నది అని ఆయన అనుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు. ఒకటే పదాన్ని కాకుండా. అంతేకాదు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు ఆయన. అంటే నిద్రలో కూడా వారికి ఆ అనువాదం యొక్క తిరుగుతున్నది. ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఏ రకంగా చేస్తే దీనికి నిజమైనటువంటి పద్ధతిలో ఒక పదం ఏర్పడుతుంది అన్నది. గాలిబ్ని అనువదించడం నిజంగా ఒక యజ్ఞంలాగా చేశారు ఆయన. యజ్ఞంలాగానే చేశారు. అయితే ఇవన్నీ నేను నా సొంతంగా చెప్పడం లేదు. ఇవన్నీ నా సొంత భావాలు కావు. గాలిబ్ గీతాల పుస్తకంలో తనకి సహాయం చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ ఈ విషయాలు వారే స్వయంగా చెప్పారు. అంటే ఈ విషయంలో ఎంతో మందితో ఆయన ముఖాముఖి మాట్లాడారు, చర్చలు చేశారు, ఒకరితో ఒకరి అభిప్రాయాల్ని పంచుకున్నారు. అంతా అయిపోయినాక ఏరు దాటాక తెప్ప తగిలేయడంలాగా కాకుండా మాట్లాడిన ప్రతి వ్యక్తిని కూడా వారి పేరుతో వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఇది కూడా వారి యొక్క వ్యక్తిత్వానికి ఒక గొప్ప నిదర్శనం. ముఖ్యంగా సహాధ్యాయి అయినటువంటి శ్రీ కృష్ణగోపాల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చాలా వినమ్రంగా చెప్పారు. వారు చేసిన సహాయానికి వీరు చాలా సంతోషంతో చెప్పారు. రాజు మరణించే తార నేలకు జారి, కవి మరణించే తార నింగికి చేరి. మీకు అందరికీ తెలుసు, ఇది చాలా పాపులర్ కవితా పంక్తులు.
మన దగ్గర చెప్తారు, రాజుగారు మరణిస్తే ఆకాశం నుంచి ఒక నక్షత్రం కూడా రాలిపోయింట దుఃఖంతో. అంటే అక్కడ ఒక శూన్యం ఏర్పడినట్లే కదా నిజానికి. రాజుని మెచ్చుకోవడం కాదు, అక్కడ ఒక శూన్యత వచ్చింది. కానీ ఒక కవి మరణిస్తే అతను ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఒక తారగా ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. అది కవి యొక్క గొప్పతనం. అట్లా దాశరథి గారు కవితా ప్రపంచంలో ఒక తారస్థాయిని చేరుకున్నటువంటి వారు. తారస్థాయిని చేరుకున్నారు నిజంగా. ఎవరితో చెప్పినా కూడా ఆయన ఒక సముచితమైన రీతిలోనే సంభాషించారు తప్పించి ఒక అహంకారాన్ని ఎప్పుడు చూపించాలి. నేను ఇంత కవిని, సినిమాలో పాటలు రాస్తాను, ముఖ్యంగా అదొక పెద్ద క్వాలిఫికేషన్ కదా చాలా కాలం. ఇప్పటికి కూడా సినిమాల్లో నేను పాటలు రాస్తాను, నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిని. ఏ రకమైన భేషజాలు లేనటువంటి నిష్కపటమైనటువంటి వ్యక్తి ఆయన. చాలా తక్కువగా చూస్తాం ఇట్లాంటి సహృదయుల్ని. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా వారితో నాకు బాగా పరిచయం ఉండడంతో, ఇంతకుముందు నేను చెప్పినట్లు అజ్ఞాతవాసం అయిపోయినాక కూడా తర్వాతి కాలంలో చాలాసార్లు మా ఇంటికి వచ్చేవారు ఆయన. మా అందరినీ కూర్చోబెట్టి చెప్పేవారు. ఆయన రాసిన పాటలు మేమేదో అది పాడుతుంటే ఎప్పుడైనా ఒక చిన్న తప్పు దొర్లితే, అట్లా కాదు తల్లి, నేను అట్లా రాశానా, గో ఈ పదం ఇట్లా పెడితే ఈ అందం వస్తుంది చూడు, ఈ పదానికి ఈ స్థానం సరి అయింది, సముచితమైంది అని పదాలు ఏ విధంగా కూర్చాలి అని చక్కగా మాకు చెప్పేవారు, వ్యాఖ్యానం చెప్పేవారు ఆయన. నిజంగా కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా ఎన్నో అపశబ్దాలు దొరుకుతాయి మనకి, లేదా ఒకే పదాన్ని పదే పదే అంటూ ఉంటాం. అంటే అది మనకి నిజానికి ఒక పద్ధతిలో ఎట్లా మాట్లాడాలి అని తెలియని విధానం. అది చెప్పారు ఆయన మాకు. ఇట్లా మాట్లాడాలమ్మా, ఇట్లా మాట్లాడడం వల్లే ఒక అందం వస్తుంది. ఆ పదానికి ఒక అందమే, ఆ పదం యొక్క అందమే ఆ వాక్యానికి అందం తెస్తుంది. అటువంటి అనేకమైన వాక్యాల వల్ల ఆ కవిత పరమ సుందరంగా వస్తుంది. అదొక సందేశాన్ని మనకు అందిస్తుంది. ఎంత చక్కగా చెప్పేవారంటే నిజంగా మనిషి. ఆయన గురించి నేను మాట్లాడడం అనేది నిజంగా నా అదృష్టం. అంటే ఈ అరగంట 30 గంటలో ఆయన గురించి మొత్తం మాట్లాడలేం. కానీ ఈ కాస్తైనా నాకు ఒక అవకాశం వచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. అయితే కవితా పిపాసుల హృదయాల్లో చిరకాలం ఆయన ఉండిపోతారు అన్నది మాత్రం అక్షర సత్యం. మీకు ఇక్కడ ఇంకొక చిన్న గాలిబ్ గజల్ చెప్తాను. ఐబ్ కా దర్యాఫ్త్ కర్నా హే హునర్మంది అసద్, ఐబ్ కా దర్యాఫ్త్ కర్నా హే హునర్మంది అసద్, మక్స్ పర్ అప్నే హువా మత్తేలా కామిల్ హువా. అంటే నిజానికి మనకు ఒక్క బుక్క కూడా అర్థం కాదు కదా చదువుతుంటే. అంటే దాని భావం ఏంటంటే, స్వీయ లోపంబు లెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడగు నరుడు కదా. అనాదిగా మన దేశంలో ఎంతో మంది మహానుభావులందరూ ఇదే మాట చెప్పారు. స్వీయ లోపంబు లెరుగుట పెద్ద విద్య. మనకు అంత నిజాయితీ ఉండదు మన తప్పులు ఒప్పుకునేంత. దబాయిస్తాం, పైగా మనం చేసిందే కరెక్ట్ అని మనం దబాయిస్తాం. మనలో లోపాన్ని నిజాయితీగా ఎదుటి వాళ్ళ దగ్గర ఒప్పుకొని క్షమార్పణ అడగడం అనేది చాలా తక్కువ చూస్తాం. లోపం ఎరిగిన వాడే పూర్ణుడగు నరుడు కదా. తన లోపం ఏంటో తెలుసుకున్న వాడే నిజానికి చాలా గొప్ప నరుడు. ఈ విధంగా తనలోని అన్ని రకాల లక్షణాలని గమనించి చెడుని త్యజించి మంచితనాన్ని మాత్రమే తన చిరునామాగా మలుచుకున్నటువంటి ధన్యజీవి దాశరథి గారు. ఇటువంటి మహా వ్యక్తి గురించి, ముఖ్యంగా ఆయన రాసినటువంటి గాలిబ్ గజళ్ళ యొక్క అనువాదాల గురించి కొన్ని విషయాలైనా మీతో పంచుకోవడం అన్నది నిజంగా నాకు కలిగినటువంటి అదృష్టం. ఇటువంటి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి సంస్థ కార్యనిర్వాహకులకి పేరు పేరున కృతజ్ఞతలు. రాబోయే సంక్రాంతి రోజులు, ఈ రోజుల్లో మొత్తం మనకి తెలుగుతనమే కనిపిస్తుంది. ఆ తెలుగుతనాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఇటువంటి తెలుగుతనం కలకాలం పదిలంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విన్నారు కదండి,
దాశరథి గాలిబ్ విహంగ వీక్షణం, కృష్ణకుమారి గారు గాలిబ్ గజల్ సాహిత్యానికి చేసిన దాశరథి గారి అనువాదం ఎంతో గొప్ప భావజాలంతో మనది కాని సాహితీ ప్రక్రియను తెలుగులోకి అనువదిస్తూ మూలంలో భావ గాంభీర్యాన్ని ఏమాత్రం తీసిపోకుండా తెలుగులో అంతే గంభీరంగా చిత్రించిన దాశరథి గారి ప్రతిభా పాటవానికి నిదర్శనం. ఎంతో చక్కగా వీరిద్దరి రచనలు విశ్లేషించిన డాక్టర్ వై కృష్ణకుమారి గారికి సమితి తరపున, మనందరి తరపున అనేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాల తెరకు ఎక్కించడానికి కృషి చేసిన సమితి అధ్యక్షులు డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, సభ్యులు శ్రీ చాడా శ్రీనివాస్ గారికి, డాక్టర్ తుమ్మాపూడి కల్పన గారికి, ఇతర సభ్యులకు సాంకేతిక సహకారం అందించిన శ్రీ సిస్ట్ల రామచంద్రరావు గారికి, సిస్ట్ల ఉదయ్ గారికి అనేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా కార్యక్రమాన్ని చూసి ఆదరిస్తున్న, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మళ్ళీ వచ్చే నెల నెలా వెన్నెల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.